సో కల్నరీ యాక్సలరేషన్ ప్రోగ్రామ్ మెయిన్ దీని వెనకాల ఉన్న మెయిన్ పర్సన్ కల్నరీ లాంచ్ ఫౌండర్ ఉన్నారు. సో ఒకసారి గోపి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో గోపి గారు, ఒకసారి వెంటనే కల్నరీ యాక్సలరేషన్ అంటే చాలా మందికి కల్నరీ లాంచ్ గురించి చాలా మందికి ఐడియా ఉండట్లేదు. సో ఒక్కసారి ఫాస్ట్గా దాని గురించి చెప్పేసేయండి. కల్నరీ యాక్సిలరేటర్ సింపుల్ అండి. ఈరోజు గ్లోబల్ కల్నరీ టూరిజం మార్కెట్ $1 trillion ఉంటే నెక్స్ట్ 10 ఏళ్ల లోపలే అది $4 trillion అవుతుంది. ఇండియాలోనే 58 బిలియన్ ఆపర్చునిటీ ఉంది మనకి. $58 బిలియన్ ఆపర్చునిటీ. దాంట్లో 1% ట్యాప్ చేసుకున్న తెలంగాణకి 8,000 కోట్ల ఆపర్చునిటీ ఉంటుంది. అది చేయాలంటే అది ఒక గవర్నమెంట్ ఒక్కతే చేయాలంటే అవ్వదు. ఒక ఆంటర్ప్రినర్, ఒక షెఫ్, ఒక ఆదివాసులు ఎవరూ చేయలేరు. అందరం కలిపి వస్తేనే అవుతుంది. దానికి ఒక ప్లాట్ఫామే కల్నరీ టూరిజం యాక్సిలరేటర్. ఇండియాలోనే ప్రప్రథమంగా మనమే లాంచ్ చేసాం ఇది. సో ఇది అందరినీ కలిపే ఒక ప్రయత్నం. సో దీంట్లో చాలామంది ఇన్వెస్ట్ చేస్తారు. చాలామంది ఫుడ్ ఆంటర్ప్రినర్స్కి ఒక అవకాశం దొరుకుతుంది. నేను ఫుడ్ ఆంటర్ప్రినర్స్ అంటే ఇంతవరకు ఓన్లీ హైదరాబాద్కి లిమిటెడ్, కానీ భోజనానికి లాంగ్వేజ్తో సంబంధం లేదు, ప్రాంతంతో కూడా సంబంధం లేదు. ఇక్కడున్న ఆదివాసీల దగ్గర నుంచి, కరీంనగర్ దగ్గర నుంచి, వరంగల్ దగ్గర నుంచి చాలామంది ఆల్రెడీ రెవెన్యూ జనరేటింగ్ స్టార్టప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యాక్సిలరేటర్ పనికొస్తుంది. సో వి హబ్, టీ హబ్, కల్నరీ లాంచ్, తెలంగాణ గవర్నమెంట్ అందరం కలిపి నెక్స్ట్ మార్చ్లో ఫస్ట్ కోహర్ట్ ఉంటుంది. 15 స్టార్టప్స్ నేను సెలెక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో డిసెంబర్లో అప్లికేషన్స్ ఓపెన్ చేస్తాము. అక్కడ నుంచి 6 నెలల్లో విల్ బి మేకింగ్ దమ్ రెడీ ఫర్ ఎ బెటర్ రెవెన్యూ. సో మాకు ఒక చిన్న డౌట్ అనమాట. సో తెలంగాణ గవర్నమెంట్తో మీరు నెదర్లాండ్స్కి ఈ కల్నరీ యాక్సిలరేషన్ పైన ఒక ఎంఓయూ చేయించగలిగారు. హౌ కమ్ అంటే ఒక నెదర్లాండ్స్ టు నిజామాబాద్, అమెరికా టు ఆదిలాబాద్, ఎట్లా అసలు అంటే ఇది జర్నీని మీకు ఎట్లా స్టార్ట్ చేశారు? ఇన్స్పిరేషన్ ఏంటి? ఎలా మీరు వీటన్నిటిని కోఆర్డినేట్ చేయగలుగుతున్నారు? నాకు నేను ఇదే భోజనం, నేను ఇంతకుముందు ఐటీలో చేశాను, బట్ భోజనం స్పేస్లో నేను ఆల్మోస్ట్ ఒక 10 years ఉన్నానండి. చాలామంది భోజనంలో ఉన్నాను అనుకుంటారు, కానీ మై స్ట్రెంత్ ఇస్ పీపుల్. సో నేను ఇప్పుడు చేసేది ఒక ఇద్దరు మంచి మనుషులు కలుపుతున్నా. దట్ ఇస్ వాట్ జయేష్ అండ్ ఎడిత్ కలిశారు. వాళ్ళిద్దరికి నా మీద ఉన్న నమ్మకం. రైట్ నౌ ఇట్ ట్రాన్స్లేటెడ్ టు ద స్టేట్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. వాళ్ళిద్దరూ కలిపి దీని ముందు తీసుకెళ్తున్నారు. ఎస్, యాక్చువల్గా మీరు ఏది కూడా అంటే ఇనిషియేషన్ చేసినా సరే మీరు వచ్చేసి క్రెడిట్ తీసుకోవట్లేదు. సో క్రెడిట్ మొత్తం మన గవర్నమెంట్కి. సో ఎందుకంటే ఇలాంటి స్టార్టప్స్ని, ఇలాంటి ఇనిషియేషన్స్కి గవర్నమెంట్ కూడా చేయూతనిచ్చి, గవర్నమెంట్ కూడా ఇలాంటి వాటిని ప్రోత్సహించడం కూడా చాలా ఇంపార్టెంట్. సో అవన్నీ కూడా మన టూరిజం సైడ్ నుంచి జరుగుతున్నాయి. సో వన్స్ అగైన్ ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్.